హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఉమామహేశ్వర టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా మనకి శివాలయం అనేది నిలయమై ఉంటుంది. సో మాకు నిన్న బీరంగూడలో జాతర అయ్యింది. ఆ బీరంగూడలో లోపల నుంచి మనకు కాలినడకన వెళ్ళే దారి అనేది ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ దారి ఇక్కడ ఉమామహేశ్వర్ దగ్గర కలుపుకొని వెళ్తుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు మనం కాలినడకన వెళ్తారు అని అంటారు కదా. మేబీ ఇప్పుడు నేను చూపించేది మీకు కాలినడకన వెళ్ళే దారులు, అంటే లోపల గుహల్లోంచి వెళ్ళే దారులు అనమాట. మామూలుగా అయితే మనకి శ్రీశైలానికి కాలినడకన అయితే వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, అది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా. సో ఇవి కూడా బీరంగూడ నుంచి లోపల మనకి గుహల లోపల నుంచి ఉమామహేశ్వర వరకు దారి అనేది ఉంది అంట. బట్ నాకు కూడా తెలీదు. నేను నిన్న బీరంగూడలో చూసాను అండ్ ఇక్కడ ఉమామహేశ్వరలో కూడా చూసాను అనమాట. అది నిజంగానే చూడండి, మీకు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను కదా, క్లిప్స్ యాడ్ చేస్తున్నాను కదా, ఆ క్లిప్స్లో ఉన్నాయి అవే అనమాట. ఇది బీరంగూడలో ఉన్న గుహలోంచి అక్కడ శివలింగం కనిపిస్తుంది కదా, అది అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఉమామహేశ్వర వరకు వెళ్తుంది. ఇది నిన్న బీరంగూడలో జరిగిన జాతరలో అనమాట. చాలా అంటే చాలా జనాలు వచ్చారు. అసలు చాలా బాగా పూజలు అవి ఇవి జరిగాయి. అసలు ఇది మాకు నైట్ వ్యూ అండి. ఇది మేము డే టైంలో అయితే వెళ్ళలేదు. నైట్లో అయితే చాలామంది, అంటే మేబీ జాగరం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అసలు చాలామంది ఫాస్టింగ్ అనే వాళ్ళు ఉంటారు కదా, మేబీ దర్శనం కోసం చాలామంది వచ్చి ఉంటారు. ఇది వేరే టెంపుల్ యాక్చువల్లీ. ఇది బీరంగూడలో మనకి శివుడితో పాటు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అండ్ పార్వతి, ఇంకా గణపతి దేవుడు, సో ఇలా చాలామంది ఉన్నారనమాట ఈ టెంపుల్స్కి సంబంధించి. ఇది మనకు మెయిన్ టెంపుల్ అనమాట లోపల. బట్ జనాలు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు అండ్ సెలబ్రేషన్స్ అంటే చాలా, అసలు ఇంతకు ముందుకు జరగని అంతగా సెలబ్రేషన్స్ ఈసారి చాలా అంటే చాలా జరిగినాయి. ఇది వేరే చోట అనుకోండి, నేను ఇది క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను, ఇది వేరే చోటు. సో అండ్ బయట పిల్లలు ఆడుకోవడానికి కానీ అండ్ బయట ఏదైనా వచ్చిన జనాలు షాపింగ్ చేసుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. బట్ జనాలు అయితే చాలా చాలా దారుణంగా ఉన్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా అంటే చాలా పెడుతూ ఉంటాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే కనుక నేను పెడతాను. సో చూసేయండి, సపోర్ట్ చేసి చేయండి. థ్యాంక్ యూ.